కనికరం గల దేవా, నా యేసయ్య, ప్రాముఖ్యమైన వాక్య భాగంలోనికి ప్రభా మేము ప్రవేశించబోచుండగా ప్రభా అయ్యా యేసయ్య ఎదుగునైనా పరలోకము నుండి ప్రభా యేసయ్య ఎదుగునైనా మీ మాటలు ప్రభా ఎదుగునైనా మా యందు బయలుపరచమని అయ్యా ఎదుగునైనా ప్రభా మీకు యోగ్యమైన ప్రభా ఆరాధన ప్రభా మేము చేసే బిడ్డలుగా మీ ఆత్మ సహాయము ప్రభా మాకు దయచేయమని ప్రభా మీ ఆత్మ ద్వారా ప్రభా మమ్మల్ని నడిపించమని మా హృదయాలను మీ తట్టు ఎత్తి పట్టుకునే ప్రభా అయ్యా విజ్ఞాన వివేకములను తెలివిని మాకు అనుగ్రహించమని ప్రభా యేసయ్య ఎదుగునైనా శత్రువు యొక్క డిస్టర్బెన్సెస్ని శోధన నుంచి విడిపించమని సమస్త ఘనత కీర్తి ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నూట 26వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిని వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. అయితే సియోను అంటే మనం ఇక్కడ ప్రాముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది, సియోను అంటే మనము పరలోకాన్ని గురించి మనము సియోను అంటాం. ఈ లోకానికి సాదృశ్యము సియోను అంటే మనము యెరూషలేముని సియోను అంటారు. అంటే మనము సాదృశ్యంగా చూసుకుంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధికి ఇక్కడ మనము సియోనుకు అంటే దేవుని యొక్క సన్నిధికి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు దేవుని యొక్క సన్నిధికి తిరిగి వచ్చారు. ఎవరు వచ్చారు? దేవుని సన్నిధికి తిరిగి వచ్చిన వారిని ఇక్కడ చూస్తే యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనకు 70 సంవత్సరములు ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బబులోను చెరకు అప్పగించాడు. ఎందుకు బబులోను చెరకు అప్పగించాడు? 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు చెరలో ఉండి విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత దేవుడు వాళ్ళకి కొన్ని నియమాలు ఇచ్చాడు. అయితే మీరేం చేస్తారు అంటే మీరు అన్యులతో పొత్తు పెట్టుకోవద్దు. అన్యులను మీరు ఇక్కడ నుండి మీరు కనాను నుండి వాళ్ళను ఇక్కడ 7 జాతుల వారు ఉన్నారు, వాళ్ళని మీరు తరిమేయాలి. వాళ్ళతో సంబంధాలు కలుపుకోకూడదు, వాళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు, వాళ్ళతో కలిసిమెలిసి మీరు ఉండకూడదు, వాళ్ళను తరిమివేయాలి, వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కండిషన్స్ పెట్టాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అన్యులతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అయితే దేవునికి విరోధంగా ప్రవర్తించారు. దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. అప్పుడు దేవుడికి కోపం వచ్చి వీళ్ళను 70 సంవత్సరాలు బబులోను చెరకు అప్పగించాడు. అప్పగించినప్పుడు ఇర్మియా ద్వారా తెలియజేశాడు, నేను వీళ్ళకి చెరకు అప్పచెప్తున్నాను, 70 సంవత్సరములు వీరు వారి యొక్క ఊరికి దూరంగా బ్రతకాలి, వారి దేవుని మందిరానికి దూరంగా బ్రతకాలి అని దేవుడు వాళ్ళకి అట్లా చెప్పినప్పుడు ఇర్మియా ద్వారా తెలియజేశాడు. 70 సంవత్సరం తర్వాత తిరిగి నేను వాళ్ళను ఈ యొక్క దేశానికి నేను తిరిగి రప్పిస్తాను, యెరూషలేముకు తిరిగి రప్పిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు అది తెలుసుకున్న దానియేలు 70 సంవత్సరములు దానియేలు గారు కూడా చెరలోనే ఉన్నారు. అప్పుడు 70 సంవత్సరాలు అయిపోయిందని లేఖనాల ద్వారా గుర్తించిన దానియేలు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఆయన బూడిదని నెత్తి మీద వేసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ చెర నుండి 70 సంవత్సరాలు నువ్వు చెప్పిన ఆ సమయం అయిపోయింది కదా, ఈ చెర నుండి నీ బిడ్డలను విడిపించు, యెరూషలేమునకు నడిపించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమయంలో దేవుడు విడిపించి వాళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటూ అది ఒక కళ నిజమా అనుకుంటూ వాళ్ళు దేవుని యొక్క వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి ఆ యెరూషలేముకు ఆ యొక్క దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వాళ్ళు తిరిగి సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్ళుచున్న సందర్భంలో రాయబడిన కీర్తన ఈ కీర్తన. అయితే సియోనుకు తిరిగి వచ్చిన వారిని అంటే వాళ్ళు దేవుని సన్నిధికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. అంటే మనము చూస్తే ఈ లోకంలో చూస్తే
మనము దేవునికి అంటే దేవుని చేత రక్షించబడిన మనము అక్కడ దేవుని యొక్క సన్నిధికి ఏదైనా కారణాల వలన మనము దూరం అయిపోతాం. సో మనము ప్రార్థన చేయడానికి ఏదైనా కారణాల వలన మనము మానివేసినప్పుడు ఏం జరుగుతుంది? చరణ్ ఎందుకు అప్పచెప్తాడు దేవుడు అంటే, మనము ప్రార్థన మానివేసినప్పుడు, సహవాసాన్ని మానివేసినప్పుడు, దేవుని సన్నిధిని తృణీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు మనం దేవునికి దూరంగా అవుతాం. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మనము దేనికి దగ్గర అవుతామో? సాతానికి దగ్గర అయిపోతాం. సాతాను దగ్గరికి అయినప్పుడు ఏమవుతుంది? అప్పుడు సాతాను ఏం చేస్తాడు? మనల్ని మెల్లిగా చెరలోనికి తీసుకెళ్తాడు. మనల్ని చెరలోనికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మనకు దుఃఖము, బాధ, వేదన అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి అన్ని లోకంలో ఉన్న అనేకమైన మనకి ఘోరమైన పరిస్థితులు మనకు వస్తాయి. వేదనకరం అవుతుంది, దుఃఖకరం అవుతుంది. మన పరిస్థితులన్నీ ఘోరంగా ఉంటాయి. మనకి ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఎన్ని బాధలు వస్తూ ఉన్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి, ఇది నేను దేవుని సన్నిధికి, ఆ యొక్క సియోనుకు నేను దూరంగా ఉన్నాను. ఈ దూరంగా ఉండబట్టి నేను శత్రువుకి అప్పజెప్పబడి నేను శత్రు కాడి కింద ఉన్నాను. ఈ శత్రు చెరలో నేను ఉన్నాను. కాబట్టి నా కుటుంబంలో సమాధానం లేదు, నాకు అప్పుల బాధలు, వేదన, దుఃఖము, బాధ ఇవన్నీ నాకు వస్తున్నాయి అని మనము గుర్తుపెట్టి దేవుని సన్నిధికి, సియోనుకు మళ్ళీ తిరిగి ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి మనము వచ్చి దేవుని దగ్గర మనము మొరపెడతామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క బానిసత్వం నుండి, ఆ బానిసపు సంఖ్యల నుండి దేవుడు విడిపిస్తాడు. సో దీని అర్థము ఏం చూసుకున్నాడంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా అంటే దేవుని సన్నిధికి మనము దూరమైపోయిన వాళ్ళు. సో మన హృదయంలో కల్మషం, మనకు ద్వేషము, అసూయ అన్నీ ఉన్నప్పుడు మనము ఎవరికి దగ్గరగా ఉంటామంటే శత్రువుకి దగ్గరగా ఉంటాం. అంటే దేవుడికి దగ్గరగా ఉండాల్సిన మనము దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే శత్రువుకి దగ్గర అయిపోతున్నాం. శత్రువుకి దగ్గర అవుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు మెల్లిగా చెరకప్పు చెప్పినప్పుడు ఈ లోకంలో ఉన్న అన్ని బంధకాలు మన మీద వచ్చి పడతాయి. అన్నీ వచ్చి పడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే మెల్లిమెల్లిగా వాడు మనల్ని నాశనం చేయడానికి వాడు పూనుకుంటాడు. ఇది గమనించుకొని తిరిగి మనము దేవుని సన్నిధికి రావాలి. తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనము మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ అదే ఫస్ట్ మాట, సియోనుకు తిరిగి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి తిరిగి వచ్చి ప్రార్థన జీవితాన్ని మనము తిరిగి మొదలు పెడితే దేవుడు ఏం చేస్తాడంటే యెహోవా చెరలో నుండి రప్పిస్తాడు, అంటే చెరలో నుండి విడిపిస్తాడు. తిరిగి మనము సియోనికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? మనమున్న చెరలు, మనలో ఉన్న బాధ, మన కుటుంబంలో ఉన్న దుఃఖము, వేదన, వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ ప్రాముఖ్యంగా గమనిస్తే, మొట్టమొదటిగా సియోనుకు తిరిగి రావాలి. సియోనుకు తిరిగి రావాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి తిరిగి వచ్చి మనం ఏం చేయాలి? ప్రార్థన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి. ప్రార్థన జీవితాన్ని మొదలుపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని గడపడం మళ్ళీ స్టార్ట్ చేస్తే దేవుడు ఏం చేస్తారంటే, అప్పుడు అక్కడ శత్రువుకి మనం ఎప్పుడైతే అప్పచెప్పబడిన చెర ఉందో ఆ చెర నుండి దేవుడు మనల్ని విడిపించేస్తాడు. చెర నుండి విడిపించిన తర్వాత మనలో సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనేది దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు. మనము కల కనిన వారి వలె ఉంటిమి అంటే అప్పుడు ఒక కలలాగా మన జీవితం ఏమవుతుంది? మారిపోతుంది. సో ఏ విధంగా మారిపోతుంది అంటే సో ఇక్కడ కళ నిజమాయను అంటే ఒకటి గమనించుకోవచ్చు. కళ కనిన వారి వలె ఉండాము అనేసి మనము గమనించాలి. సో కళ కనిన వారి వలె ఎట్లా ఉంటాము? ఒకసారి గమనిస్తే అక్కడ యాకోబును శిరచ్ఛేదనం చేశారు. అక్కడ హేరోదు రాజు కాలంలో యాకోబుని శిరచ్ఛేదనం చేశారు. శిరచ్ఛేదనం చేసిన తర్వాత అక్కడ ఎందుకు చేస్తున్నారంటే, దేవుని నామాన్ని ప్రకటిస్తుంటే, దేవుని నామాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, హేరోదు కాలంలో ఉన్న అక్కడ ప్రజలు, అక్కడ యూదులు వాళ్ళని పట్టుకొని చెరకప్ప చెప్పి చంపేస్తున్నారు. అయితే ఇక్కడ పేతురు కూడా దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పేతురును పట్టుకున్నారు. ఇక్కడ యూదులు ఏం చేశారంటే పేతురును పట్టుకొని అక్కడ హేరోదు కాలంలో ఆయన ఏం చేశారంటే 2 సంఖ్యలతో బంధించేశారు. 2 సంఖ్యలతో బంధించి ఆయనను చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి అక్కడ ఇద్దరు భటులు ఆయనను బంధించి పెట్టారు. బంధించి పెడితే ఆయన ఆ చెరసాలలో ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు.
ఆయనను కొట్టి హింసించి తీసుకెళ్లి చెరసాలు వేసినప్పుడు దేవునికి స్తుతి స్తోత్రం అని దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. మొరపెట్టి ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు దేవదూత ఆయన సన్నిధికి వచ్చింది. దేవదూత ఆయన ఉన్న ఆ యొక్క గదిలోనికి వచ్చినప్పుడు అక్కడ వెలుగుమయమైపోయింది. ఆ గదంతా ఏమైంది? వెలుగుతో నిండిపోయింది. వెలుగుతో నిండిపోయిన తర్వాత ఆ యొక్క దూత ఆ యొక్క పేతురుతో ఈ మాట అంటుంది, పేతురు లే, నీ నడువు కట్టుకో, నీ చెప్పులు వేసుకో, నీ పై అంగిని నీ మీద వేసుకో, బయలుదేరు అని అక్కడ దూత పేతురుతో చెప్పింది. దూత పేతురుతో చెప్పినప్పుడు ఆ దూత అప్పుడు ఏం చేస్తున్నాడు? పేతురు లేచి నడుస్తున్నాడు. కానీ ఆయనకి ఏం జరుగుతుంది? దేవుడు నాకు అక్కడ ఏంది అంటే ఆ యొక్క జైలులో మూడు ఉంటాయి. అక్కడ ఏంది అంటే ఆ మొదటి గేటు, రెండో గేటు, మూడో గేటు, మెయిన్ గేట్ అని 3 గేట్లు ఉంటాయి. వీళ్ళు దాటుకుంటా మొదటి గేటు దాటారు. అప్పుడు పేతురు అనుకుంటున్నాడు, అమ్మాయి మొదటి గేటు దాటాము, దేవుడు ఇంత మంచి దర్శనం ఇస్తున్నాడు, ఇది నిజమైతే బాగుండు కదా అని పేతురు ఆయన అనుకుంటున్నప్పుడు సరే అని రెండో గేటు దాటారు. ఇక్కడ దూత పేతురు రెండో గేటు కూడా దాటారు. ఇంత మంచి దర్శనం ఇస్తున్నాడు దేవుడు అని అనుకుంటున్న తర్వాత ఇక్కడ ఏం చేశారు? మూడో గేటు కూడా దాటి మూడో గేటు దగ్గరికి వచ్చారు. మూడో గేటు దగ్గరికి వచ్చే వరకు ఇది బాగా పెద్దగా ఉంది. అంటే ఇది గవిని మెయిన్ గేట్. ఆ జైలుకి మెయిన్ గేట్, ఆ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చే వరకు ఈ గేట్ చాలా పెద్దగా ఉంది. ఇది ఎటు తెరుచుకునిద్దా అని ఆ గేట్ వైపు చూస్తున్నప్పుడు దానికంతరికి అదే తెరుచుకుంది. అసలు ఎంత ఆశ్చర్యము, ఎంత మంచి దర్శనం ఇస్తున్నాడు దేవుడు, ఇది నిజం చేస్తే ఎంత బాగుండు అని పేతురు కలగంటున్నట్టు భ్రమపడుతున్నప్పుడు ఆ గేట్ అదే తెరుచుకుంది. వీళ్ళు బయటకు వచ్చారు. ఒక వీధి దాటి బయటకు వచ్చిన తర్వాత ఆ తనతో పాటు ఉన్న దూత అదృశ్యమైన తర్వాత ఈయనకి మెలుగు వచ్చింది. అంటే మెలకు వచ్చిందంటే ఆ యొక్క ఆయనకి మామూలుగా మెలకు వచ్చిన తర్వాత చూస్తే నిజంగా నేను బయట ఉన్నాడు. అంటే కళ నిజమైంది. ఈ కళ ఏమైంది? ఆయన కళలో ఉండే భ్రమపడుతున్నాడు. అంటే దేవుడు ఇంత మంచి దర్శనం ఇస్తున్నాడు కదా, ఇది నిజమైతే బాగుండు. మొదటి గేటు, రెండో గేటు, మూడో గేటు కూడా దాటుకొని వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది అంటే బయటకు వచ్చేసే వరకు నిజంగా నేను బయటనే ఉన్నాను కదా, జైలు బయటకు వచ్చేసాను కదా అని ఆయన విభ్రాంతి నొందిపోయాడు. అంటే ఇక్కడ ఏంది అంటే మనము కళ కనిన వాడిగా ఉన్నాడు ఆయన. అంటే అక్కడ దేవుడు చేసిన కార్యం ఎట్లా ఉందంటే ఒక కళ కనిన వాడి వలె ఉంది. సరే వచ్చిన తర్వాత మార్కు అని మారు పేరు కలిగిన అక్కడ యాకోబు దగ్గరికి అక్కడ యోహోను అనే మరియా ఇంటికి వచ్చాడు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘం అంతా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అత్యుత్సాహంతో ప్రార్థన చేస్తున్నప్పుడు డోర్ కొట్టినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, రోది అనే అమ్మాయి వచ్చి డోర్ దగ్గర విని ఆ పేతురు యొక్క స్వరం విని సంతోషంతో పేతురు వచ్చాడు అనేసి అక్కడ ఉండే వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు, కూర్చొని ప్రార్థన చేయి అని వాళ్ళు దేవునికి స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ లేదు పేతురు నిజంగా వచ్చాడు, మీరు వెళ్ళి చూడండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి డోర్ తీస్తే ఎదురుగా పేతురు. అంటే చెరసాలలో బంధించబడి ఆ యొక్క 2 గొలుసులతో కట్టి బంధించబడి భయంకరమైన 3 గేట్ల మధ్యలో ఒక రూమ్లో బంధించబడిన స్ట్రాంగ్ రూమ్లో బంధించబడిన పేతురు వాళ్ళు ఎదురుగా చూసే వరకు వాళ్ళు విభ్రాంతి నొందిపోయారు. విభ్రాంతి నొందిపోయి వాళ్ళు దేవునిని వాళ్ళు స్తుతించారు, మహిమపరిచారు. అంటే వాళ్ళ నోట నవ్వు వచ్చింది. అంటే అప్పటి వరకు వాళ్ళు ఏముంది, పేతుర్ని రేపు తెల్లవారితే చంపేస్తారు. కానీ ఇప్పుడు ఏముంది, వాళ్ళ నోట ఏముంది, నవ్వు ఉంది. దేవుడు వాళ్ళని నోట నవ్వు పెట్టి అక్కడ ఎవరి నోట పేతురు విభ్రాంతి నొందాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేసే వాళ్ళు కూడా అక్కడ విభ్రాంతి నొందారు. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తారంటే ఇక్కడ మనం చూస్తే అది ఒక కళలాగా, అంటే మనము కళ కనిన వారి వలె ఉన్నాము. అంటే దేవుని యొక్క కార్యాలు, అంటే దేవుడు మొదట ఏం చేశారంటే చెరలు అంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు సంఘము అత్యుత్సాహంతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ చెరలో నుండి విడిపించినప్పుడు అది ఒక కళలాగా, ఒక భ్రమలాగా పేతురు అనుకుని కానీ అది కళ ఏమైంది, నిజమైంది. తర్వాత వాళ్ళ నోట ఏముంది, నవ్వు ఉంది. వాళ్ళ నోట ఒక నవ్వు ఉంది. నవ్వు ఉన్నప్పుడు మన నాలుక ఆనందగానం, అప్పుడు వాళ్ళు ఆనందముతో పేతురు దేవునిని స్తుతించారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా దేవునిని స్తుతించారు, ఆనందముతో దేవునిని వాళ్ళు స్తుతించారు. మనం ఇక్కడ చూసుకుంటే
అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకున్నది. అప్పుడు ఏం చేశారంటే హేరోదు రాజు అక్కడ ఉన్న ఏమయ్యాడు పేతురు, తర్వాత రోజు పేతురు ఏమయ్యాడు, పేతురు ఎందుకు చెరసాల నుంచి ఎట్లా వెళ్ళిపోయాడు, ఇంత బందోబస్తుగా నేను పెట్టాను కదా ఎట్లా వెళ్ళిపోయాడంటే, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరిగింది అని ఆరా తీస్తే అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అక్కడ సంఘము రాత్రంతా వాళ్ళు ఉపవాసం ఉండి స్తుతి స్తోత్రం అని అక్కడ టాప్ లేసే విధంగా వాళ్ళు దేవునికి మహిమపరిచారు. కాబట్టి దేవుడు ఒక కళలాగా వారి జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి సియోనుకు తిరిగి వచ్చిన వారిని అంటే దేవుని సన్నిధికి మనము ఒకవేళ మనము వెళ్ళిపోయి అంటే మనం లోకానుసారంగా బ్రతుకుతూ తిరిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మధ్య పాదాలు పట్టుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే యెహోవా మనలో ఉన్న బాధను, వేదన, దుఃఖాన్ని, చెర వంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించడమే కాదు, తర్వాత ఏం చేస్తాడు, ఒక కళలాగా మనల నుండి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే మన నోట నవ్వు ఉంటుంది, మన నోట ఏడుపు తీసేసి దుఃఖాన్ని, బాధని తీసేసి దేవుడు నవ్వు పెడతాడు. ఆ నవ్వు పెట్టినప్పుడు అన్ని జనులు అది చూసి ఏమంటారంటే వీళ్ళ పక్షంగా వీళ్ళ దేవుడు గొప్ప కార్యములు చేశాడు అనే సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అన్ని జనులు చెప్పుకుంటారు వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ పట్ల గొప్ప కార్యములు, అద్భుత కార్యములు వీళ్ళ పక్షంగా చేస్తున్నాడు అని అన్ని జనులు చెప్పే విధంగా మన సాక్షి జీవితం మనము కాపాడుకోవాలని ఇక్కడ చెప్తున్నాం. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందం గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. ఎవరు చెప్పుకున్నారు? అన్ని జనులు చెప్పుకున్నారు. ఎవరికి చేశాడు దేవుడు? వీళ్ళ దేవుడు వీళ్ళకి గొప్ప కార్యాలు చేశాడు అని అన్ని జనులు చెప్పుకుంటూ ఉంటారు. అట్టి విధంగా మనము ఉండాలి. ఒకసారి ఏమైంది అంటే ఒక ఇంగ్లాండ్ దేశంలో యాంప్షైర్ అనే ఒక పట్టణంలో ఏం జరిగింది అంటే ఒక చిన్న చర్చి, ఆ చర్చి పక్కన ఒక బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఒక చర్చి పక్కనే పెట్టినప్పుడు ఆ బార్లో వాళ్ళు విపరీతంగా తాగుతూ గొడవ చేస్తున్నారు. అక్కడ పక్కనే చర్చి ఉన్న పాస్టర్ గారికి బాధ కలిగింది. అరే చర్చి పక్కన ఈ బార్ ఏంది, వీళ్ళు గొడవ ఏంది, వీళ్ళు తాగుడేంది, ఏంది బాధ అని సంఘాన్ని పిలిచి ఈ రాత్రంతా మనం ఉపవాసం ఉండి మనము దేవునికి ప్రార్థన చేయాలి, ఈ బార్ ఇక్కడ లేకుండా చేసే విధంగా మనము ప్రార్థన చేయాలని ఆ సేవకుడు సంఘాన్ని అంతా పిలిచి రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థనలో వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఏమైంది అంటే ఆ రాత్రి అక్కడ వాళ్ళు తెల్లరిపాటికి ఆ యొక్క బారు బారు కాలిపోయి బూడిదైపోయింది. అయితే అక్కడ ఉన్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ రెస్టారెంట్ ఓనరు వెళ్ళి ఆ పాస్టర్ గారి మీద కేసు పెట్టినప్పుడు జడ్జి నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, నువ్వు అర్జెంటుగా కోర్టుకి రా అనేసి ఆ యొక్క పాస్టర్ గారిని ఆ యొక్క చర్చ్ అక్కడ కోర్టుకి పిలిచినప్పుడు అక్కడ ఏమి అయిందంటే ఎందుకు కేసు పెట్టారు, ఏం కేసు అంటే ఏంది ప్రాబ్లం ఏంటి, నా మీద ఎందుకు కేసు పెట్టారు, నేను పాస్టర్ని, నా మీద ఎందుకు కేసు పెట్టారని పాస్టర్ గారు వెళ్ళి జడ్జిని అడిగినప్పుడు అయితే మీ సంఘమంతా కలిసి రాత్రంతా ప్రార్థన చేశారంట కదా, మీరు ప్రార్థన చేయటం వల్లనే ఈ బారు తగలబడిపోయింది, అంతే కేసు, ఇదే ప్రాబ్లం అనేసి వాళ్ళు ఆ కేసు జడ్జి మాట చెప్పినప్పుడు ఆయన పాస్ గారు అవ్వకయ్యాడు. అవునా ఇంత గొప్ప కార్యం జరిగిందా అని అప్పుడు అవ్వకైతే అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు చూసి ఆ జడ్జి గారు ఇచ్చిన ఏంది అంటే తీర్పు ఏంటంటే వీళ్ళు అంటే మీరు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో తెలియదు కానీ ఈ యొక్క బార్ యజమాని మాత్రం మీ ప్రార్థన, మీ దేవుడు గొప్పవాడని గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, మీరు చేసిన ప్రార్థన వల్లనే ఇది కాలిపోయిందని ఆయన విశ్వాసంతో వచ్చి కేసు పెట్టాడు, ఇంత గొప్ప నమ్మకం మీ దేవుడి పట్ల ఆయన కలిగింది అని ఆయన తీర్పిచ్చాడు. కాబట్టి అంటే చూడండి, అంటే మనము గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఒక కళలాగా మారిపోతుంది. అంటే ఒక ఉన్నతమైన అంటే మన పరిస్థితులన్నీ ఆ చెరలాంటి పరిస్థితులన్నీ మార్చివేయబడతాయి అనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే మనం గమనిస్తే మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. అన్ని జనులు చెప్పుకోవాలి, దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేసినని అన్ని జనులు చెప్పుకుంటారు. అంటే నూను కుమారుడైన యెహోషువ ఒక వేగుల వారిని చూడమని వేగులు చూడమని యెరికో పట్టణానికి ఇద్దరిని పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆ రాహాబు ఇంటిలో దిగుతారు.
రాహాబు యొక్క వేశ్య ఇంటిలో దిగినప్పుడు వాళ్ళు అక్కడ రాజుకి తెలిసిపోతుంది. రాజుకి తెలిసిపోయి ఇద్దరు వేగుల వారు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ వేగులుగా వచ్చారంట, మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు కాబట్టి సైన్యాన్ని పంపించి సైన్యం వెళ్ళి వాళ్ళిద్దరిని హతమార్చండి, చంపేయండి అనేసి ఇమ్మీడియట్గా ఆయన అక్కడ ఆజ్ఞలు జారీ చేస్తాడు. అక్కడ ఆజ్ఞలు జారీ చేసినప్పుడు అక్కడ వేగులు వాళ్ళు అక్కడ వెళ్తారు. సైన్యం వెళ్ళి అక్కడ ఆమెకు రాహాబు వేసి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇద్దరు వేగుల వారు వచ్చారు కదా, వారు ఏరి మాకు అప్పచెప్పమని వాళ్ళు అడిగినప్పుడు ఆమె తన పైన ఆ ఇంటి పైకి ఒక జనప కట్టెలో వాళ్ళిద్దరిని దాచి పెడుతుంది. ఆ జనప కట్టెలలో దాచిపెట్టి వాళ్ళ దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటుంది. నీవు మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు అంటే వీళ్ళు చెప్తారు, మేము ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని దేవుడు మాకు అప్పచెప్పబోతున్నాడు, దీన్ని నాశనం చేయబోతున్నాడు, దీనిలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు సంహరించబోతున్నాడు అని చెప్పినప్పుడు, మీరు నా కుటుంబాన్ని కాపాడితే, నా తల్లిదండ్రులు నా బంధుమిత్రులను కాపాడితే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని వాళ్ళ దగ్గర మాట తీసుకుని అప్పుడు ఆమె ఏం చేస్తుంది, వాళ్ళను దాచిపెడుతుంది. దాచిపెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అవును మీ ప్రాణమునకు మేము ఉత్తరవాదులము కాబట్టి మీరు ఈ ఎర్ర దారాన్ని మీ కిటికీ కట్టుకోండి, అప్పుడు మీకు ఎటువంటి అపాయం రాదు, మీ తల్లిదండ్రులకైనాను నీ అన్నదమ్ములకైనాను నీ అక్కచెల్లెలకైనాను ఎటువంటి అపాయం రాదు, కాబట్టి మీ ప్రాణాలకు మేము ఉత్తరవాదులము, మీరు ఇంటి నుండి బయటకు రావద్దని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు అదేవిధంగా అప్పుడు ఆమె చెప్తుంది, మీ దేవుడే గొప్ప దేవుడు, మీ దేవుడు అని అక్కడ మనకి సెలవిస్తూ ఉంటాడు. అంటే మీ దేవుడు అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, అంటే అక్కడ ఎరుకో పట్టణాన్ని అంటే ఏ విధంగా మీకు అప్పు చెప్తున్నాడు, మీ దేవుడే గొప్ప దేవుడు అని ఆమె సాక్ష్యం చెప్తుంది. ఈ రాహాబు అనే వేశ్య ఆమె ఒక అన్యురాలు మన దేవుని పట్ల ఆమె గొప్ప సాక్షి జీవితం కలిగి ఉంది. అంటే మనము సాక్షి జీవితం కలిగి ఉండాలని ఇక్కడ మనము చూస్తున్నాము. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మన నోటి నిండా నవ్వు ఉండెను, అయితే మన నాలుక ఆనందగానంతో నిండి ఉన్నాను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంటారు. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేశాడని అన్ని జనులు చెప్పుకుంటారు. సో అలాగే నెహెమ్యా చూసుకుంటే ఆ యెరూషలేము యొక్క ప్రాకారంలో అంటే ఒక రాజు ఏమైందంటే, రాజుకి ఈయన ఆ ద్రాక్షరసం అందిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ గిన్నెలో ద్రాక్షరసం అందిస్తూ ఉంటే ఆయన మొహం అంతా వికారంగా అయిపోతుంది. ఏంది నీ మొహం ఎప్పుడు ఇట్లా లేదు కదా, ఎందుకు నీ మొహం ఇట్లా అయిపోయింది అని ఆ బడ్డుని అడిగితే, నెహెమ్యాని అడిగితే ఆయన అంటాడు, నా యెరూషలేములో నా పట్టణము నా పితరులు నివసించిన సమాధులు కలిగిన ఆ పట్టణము పాడైపోయింది, ప్రాకారములు కూల్చివేయబడ్డాయి, ద్వారాలు కాల్చివేయబడి అగ్ని చేత కాల్చివేయబడి నాశనం అయిపోయింది. సో కాబట్టి నేను సంతోషంగా ఉంటాను, ఇంత ఘోరం జరిగినప్పుడు నేను సంతోషంగా ఉంటానా అని అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే, రాజుగారికి ఆయన ప్రార్థన చేస్తాడు, కన్నీటితో ప్రార్థన చేసి రాజుగారికి చెప్పినప్పుడు రాజుకి ఆయన ఎడల నెహెమ్యా ఎడల దయ పుట్టి రాజు అయితే ఏం చెప్తాడంటే, వెళ్ళి నీ యొక్క ఆ పట్టణాన్ని నువ్వు కట్టుకో, ఆ ప్రాకారం నిలబెట్టు, అంటే దానికి కావలసిన నేను చిన్న జాబువాడిని, నేను ఎలా చేయగలను అని అన్నప్పుడు రాజుకి దయ పుట్టి, నీకు ఎంత కలప కావాలో తీసుకో, నీకు ఎంత మనుషులు కావాలో తీసుకో, వెళ్ళి నువ్వు నీ పట్టణాన్ని తిరిగి నిర్మించుకో, ప్రాకారంలో తిరిగి నిలబెట్టు అని చెప్పినప్పుడు ఆ నెహెమ్యా వెళ్ళి అక్కడ చేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడ్డారు, విభ్రాంతి నొందారు. అంటే మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ప్రాకారంలో నిలబెట్టడానికి ఒక చిన్న ఉద్యోగి, అంటే ఒక ద్రాక్షారసమును రాజుకి అందించే ఉద్యోగి, అంటే ఒక ఛాయ్ పెట్టేవాడని మనం అనుకోవచ్చు ఈ రోజుల్లో. సో అంటే ఇంత గొప్ప దేవుడు అని వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు దేవుని పట్ల సాక్ష్యం కలిగి ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి సాక్షి జీవితం మనము కలవారిగా ఉండాలి. అయితే మన నోటి నిండా దేవుడు ఏం చేశాడంటే నవ్వు పుట్టించాడు, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను అని ఇక్కడ మనము చూస్తున్నాం. అలాగే మనము గమనిస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11, 12, 13 వచనంలో త్వరగా చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 31, 11. చాలు సిస్టర్, ఇక్కడ గమనిస్తే వారు
వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారములను బట్టి, అంటే దేవుడు చేసిన ఎన్నిటిని కార్యాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నారు. సో కాబట్టి అలాగే కీర్తనలు 71 19, 20. చాలు సిస్టర్, ఇక్కడ గమనిస్తే నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటైన వాడెవడు, అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా. మనం మొదటిగా చూస్తే సియోనుకు తిరిగి వచ్చిన వారి ఎడల దేవుడు మన చెర నుండి వాళ్ళను విడిపిస్తాడు. అంటే సియోనుకు మనం తిరిగి వస్తే, అంటే ఇక్కడ మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ప్రార్థన జీవితం కలిగితున్నప్పుడు, మనం పరిశుద్ధమైన జీవితం మనము కొనసాగిస్తూ ఉన్నప్పుడు శత్రువుకి మనము దూరంగా ఉంటాం. ఎప్పుడైతే మనము ఆ ప్రార్థన జీవితాన్ని, అంటే సియోనుకు మనము దూరం అయ్యామో, దేవుని సహవాసానికి, దేవుని సన్నిధికి మనము దూరం అవుతూ ఉన్నామో, అప్పుడు ఏమవుతుందంటే శత్రువుకి మనము దగ్గర అవుతూ ఉంటాము. శత్రువుకి మనము దగ్గర అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే శత్రువు మనల్ని చెరకు అప్పగిస్తాడు. శత్రువు మనకి చెరకు అప్పగించినప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనల్ని నాశనం చేస్తాడు. శత్రువు అంటే ఎవరు? మనకు విరోధి. మన విరోధి మనకు సహాయం చేస్తాడా? చేయడు. ఏం చేస్తాడు? మనల్ని పాడు చేస్తాడు, మనల్ని నాశనం చేస్తాడు. సో కాబట్టి ఇది గమనించి మనము ఎప్పుడైతే మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతామో, దేవునికి మనం దూరం అవుతామో, దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటామో, అప్పుడు మనము గమనించుకోవాలి, మనము ఎవరికి దగ్గర అవుతున్నామో? మనము శత్రువుకి దగ్గర అవుతున్నాము. అపవాదికి దగ్గర అవుతున్నాం. అప్పుడు మనల్ని వాడు చెరలోనికి ఈడ్చుకుని వెళ్తాడు. చెరలోనికి ఈడ్చుకుని వెళ్తే వాడు మనల్ని మన కుటుంబాన్ని నాశనం చేస్తారు. కాబట్టి ఇది మనం గమనించుకొని సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పిస్తాడు. అంటే మనము తిరిగి ఇది గమనించుకొని మనం ఏం చేయాలంటే తిరిగి మనము ఆ సహవాసానికి, సియోనుకు రావాలి. సియోనుకు అంటే దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ తిరిగి ప్రార్థన జీవితాన్ని మనం మొదలు పెడితే దేవుడు ఏం చేస్తాడంటే మన కఠినమైన బాధలు, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 71లో ఉంటుంది. సో అనేకమైన 71:20లో అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు. అంటే తిరిగి మనం సియోనుకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి కఠినమైన బాధల నుండి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కఠినమైన బాధల నుండి విడిపించి నీవు మరలా మమ్మలను బ్రతికించెదవు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బ్రతికిస్తాడు. మనల్ని బ్రతికించి నీవు మమ్మలను భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తుతావు. అంటే మనము ఉన్న అగాధ స్థలము, అంటే ఆ యొక్క శత్రువు యొక్క చెర నుండి, ఆ అగాధములో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తిరిగి లేవనెత్తుతాడు, రక్షిస్తాడు, మళ్ళీ తిరిగి ఆయన యొక్క సహవాసంలో నిలబెడతాడు. సో కాబట్టి మనము అనేకమైన కఠిన బాధల నుండి అక్కడ నుండి మనము వచ్చిన వారిగా మనము ఉండాలి. సో మనం రక్షించబడిన మనము ఏం చేయాలి? సో ఇప్పుడు దేవుడు విడిపించాడు, రక్షించిన తర్వాత మనము ఒక్కసారి మళ్ళీ 126లో సియోనుకు తిరిగి వచ్చిన వారిని, అంటే మనము దేవునికి, మనకు ప్రార్థనకు, మనము దేవుని యొక్క ఆరాధనకు మనము దూరం అయితే తిరిగి మనం దానిని గమనించుకొని మళ్ళీ తిరిగి మనం దేవుని సన్నిధికి రావాలి. వచ్చినప్పుడు యెహోవా చెరల నుండి మనల్ని రప్పిస్తాడు. ఆ బాధల నుంచి దేవుడు ఏం చేస్తాడు? రక్షించినప్పుడు అది ఏమవుతుంది? ఒక కలలాగా మారిపోతుంది. ఒక కలలాగా మనకు జరిగిపోతుంది. పేతురు ఏ విధంగా ఒక కలలాగా ఫీల్ అయిపోయాడో ఆ విధంగా మనకి నిజంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వరకు బాధ ఉన్న మన నోటిలో దేవుడు ఏం చేస్తాడంటే నవ్వుని పెడతాడు. సో మన పక్షంగా దేవుడు ఒక మంచి గొప్ప కార్యములు చేస్తున్నప్పుడు మనలో బాధపోయి ఏమవుతుంది? నవ్వు వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మన నోట నిండా నవ్వు ఉండేను, మన నాలుక ఆనంద గానముతో, ఆ నవ్వుతో మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి, దేవునిని ఆరాధించాలి. ఆరాధిస్తూ ఉన్నప్పుడు అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంటారు. అంటే మనం ఏం చేయాలంటే అన్ని జనులు చెప్పుకునే విధంగా మన సాక్షి జీవితం ఉండాలి. అలా చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళలో మార్పు కలుగుతుంది. వాళ్ళలో మార్పు కలిగి మళ్ళీ వారు కూడా తిరిగి సియోనుకు వచ్చే పరిస్థితులు వాళ్ళకి కలుగుతాయి. అంటే రక్షణలోనికి వచ్చే పరిస్థితి వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. అన్యుల పట్ల అన్యుల మధ్యలో మనము సాక్షి జీవితం కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసుకోవచ్చు. సో కాబట్టి అప్పుడు మనము రక్షించబడిన మనం ఏం చేయాలంటే ఒక వచనం
చూస్తే కన్నీలు 5వ వచనం 126 5వ వచనంలో కన్నీలు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. సో మనం ఏం చేయాలి అంటే రక్షించబడిన మనము తిరిగి సియోనుకు వచ్చిన మనము కన్నీటితో మనం ఏం చేయాలంటే విత్తనము వేయాలి. సో కన్నీటితో విత్తనం వేయటం అంటే కన్నీటి విడుచుచు విత్తువారు అంటే కన్నీరు విడుస్తూ దేవుని పాదాల దగ్గర మనము ప్రార్థన అనే విత్తనం వేసినప్పుడు అనేకులు అన్ని జనులు రక్షించబడే విధంగా మనము ప్రార్థన అనే విత్తనాన్ని మనం దేవుని యొక్క పాదాల చెంత నాటినప్పుడు మనం ఏం చేస్తామంటే సంతోషముతో మనము ఆత్మల పంట కోస్తాము పరలోకంలో. అప్పుడు దేవుడు మనకు ఒక జీవ కిరీటాన్ని, మనకు ఉన్నతమైన బహుమానాలను మనకి ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే రక్షించబడిన మనము ఇంకా మనం సియోను అంటే మనం ఇంకా లోకంలో ఉన్న పరిస్థితులు, మనలో ఇంకా పాపము ద్వేషం ఏదైనా ఉంటే, శత్రువుకి సంబంధించిన ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టడానికి దేవుని సన్నిధికి తిరిగి రావాలి. దేవుని సన్నిధికి తిరిగి వచ్చి అంటే సియోనుకి తిరిగి రావాలి. సియోనుకి తిరిగి వచ్చి ప్రార్థన జీవితాన్ని మనము తిరిగి ప్రార్థించినప్పుడు, మనము స్టార్ట్ చేసినప్పుడు